ప్రియులారా గమనిస్తే, నువ్వు దేవునికి భయపడాలి అంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రీసెంట్గా ఒక యవనస్తుడు లేదా చిన్న పిల్లవాడు, ఐ థింక్ ఒక 8-9 తరగతి ఏమో మేబీ, తను ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీడుతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే అనేక మంది క్రైస్తవులు ఆ వీడియోని షేర్ చేశారు. కొంతమంది ప్రబుద్ధులు, లోకస్తులు కూడా షేర్ చేసి దాన్ని ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను బాగా గమనించిన ఏంటంటే, లోకస్తులకు నీ భక్తి అనేది హాస్యాస్పదంగా ఉండొచ్చేమో కానీ నీ భక్తి అది దేవుని దృష్టికి ఎంతో ప్రియమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో గమనిస్తే ఎక్కువ మంది క్రైస్తవులు తప్పు చేయడానికి ఇష్టపడరండి. తప్పు చేయాల్సి వచ్చిన దేవుడు ఉన్నాడనే భయం క్రైస్తవుల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది క్రైస్తవం యొక్క గొప్పతనం. అంతే తప్ప లోకస్తుల వలె సినిమాలకు వెళ్ళమని, షికార్లకు వెళ్ళమని, చూడండి వాడి భజన వీడి భజన చేయడం క్రైస్తవ్యం నేర్పలే. క్రైస్తవ్యం నేర్పేది ఏంటంటే దేవుని భయం నేర్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆయన ఖచ్చితంగా ఒక రోజున మన క్రియలు బట్టి ఆయన ఖచ్చితంగా ఒక రోజున మనల్ని శిక్షిస్తాడనే భయం క్రైస్తవం నేర్పుతా ఉంది. కాబట్టి భయం అనేది నీలో ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా.